హాయ్ హలో నమస్తే ఐ యామ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పుష్పరాజ్ ఎంట్రీతో యూట్యూబ్ షేక్ అవుతోంది. బన్నీ మాస్ ఫ్యాన్ మేనియా తట్టుకోలేక అల్లాడిపోతుంది. టీజర్ రిలీజ్ అవడమే ఆలస్యం. కుప్పలు తెప్పలుగా టీజర్ చూసేందుకు ఫిలిం లవర్స్ ఎగబడడంతో వ్యూస్లో రికార్డు క్రియేట్ అవుతున్నాయి. ఇక ది మోస్ట్ అవైటెడ్ టీజర్గా వచ్చిన పుష్పరాజ్ బర్త్డే స్పెషల్ టీజర్ రిలీజ్ అయిన 1 అవర్లోనే 2.8 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. 5 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక లైక్స్లో అయితే ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. 101 మినిట్స్లోనే 500K లైక్స్తో యూట్యూబ్ హిస్టరీకి ఎక్కింది. బన్నీ ఇంటి ముందు చిన్నపాటి జాతర వాతావరణం నెలకొంది. బన్నీ బర్త్డే కావడంతో తన ఫేవరెట్ హీరోను చూసేందుకు విష్ చేసేందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీగా ఆయన ఇంటి దగ్గరకు చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచే బన్నీ ఇంటి ముందు పోగై బన్నీ నేమ్తో ఆ చుట్టుపక్కల ఏరియాను దద్దరిల్లిపోయేలా చేశారు. ఐకాన్ స్టార్ కటౌట్స్కు క్షీరాభిషేకాలు చేస్తూ డీజే పాటలు పెట్టుకొని మరీ డ్యాన్స్ చేశారు. బన్నీ బర్త్డే వేళ మెగాస్టార్ చిరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జాతీయ అవార్డు గ్రహీత, చక్కటి అభినయ కౌశలం కలిగిన కథానాయకుడు అల్లు అర్జున్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ అచ్చ తెలుగులో పవన్ బన్నీకి విష్ చేయగా, హ్యాపీ బర్త్డే బన్నీ అంటూ ఇంగ్లీష్లో షార్ట్ అండ్ స్వీట్గా బన్నీని విష్ చేశారు చిరు. అంతేకాదు, భవిష్యత్తులో బన్నీ మరిన్ని పురస్కారాలు, విజయాలు అందుకోవాలని వీరిద్దరూ కోరుకున్నారు. బావా అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఎంతో అటాచ్డ్గా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బన్నీని తన స్టైల్లో విష్ చేశారు. హ్యాపీ బర్త్డే బావా, ఈ ఏడాది మీరు సంతోషంగా ఉండాలని, విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. తన ట్వీట్తో మరోసారి వీరి దోస్తాన్ గురించి అందరూ నెట్టింట మాట్లాడుకునేలా చేశారు తారక్. పవన్ గురించి మాట్లాడాలని పవన్ ఫ్యాన్స్ బన్నీని ఇబ్బంది పెట్టినప్పుడు బన్నీ అన్న మాట నేను చెప్పను బ్రదర్. అయితే ఇదే మాటను ఇప్పుడు చెర్రీకి సింక్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. బన్నీ బర్త్డే వేళ స్టార్స్ అండ్ సెలబ్రిటీస్ అందరూ బన్నీకి బర్త్డే విషెస్ చెప్తుంటే చెర్రీ మాత్రం విషెస్ చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు. కానీ ఇదే రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న అఖిల్ను మాత్రం విష్ చేస్తూ చెర్రీ ట్వీట్ చేశాడు. దీంతో కొంతమంది నెటిజన్స్ బన్నీకి బర్త్డే విషెస్ చెప్పండి బ్రదర్ అన్నట్టుగా చరణ్ ఫోటోలతో పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాటర్ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. చెవులకేమైంది, స్పిరిట్ సినిమా హాలీవుడ్ రీమేక్ కాదురా బాబు అంటూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇంగ్లీష్లో స్పిరిట్ గురించి, ఆ స్టోరీ స్ట్రైకింగ్ గురించి చెప్పారు. మొదట ప్రభాస్ ఓ హాలీవుడ్ సినిమా రీమేక్ చేయమని తనను పిలిచాడని, కానీ దానికి తాను ఎగ్జైట్ అవ్వలేనని చెప్పారన్నారు. ఆ తర్వాతే యానిమల్ సినిమా రాస్తున్న టైంలో స్పిరిట్ లైన్ అండ్ ప్రభాస్ క్యారెక్టర్ మైండ్లోకి వచ్చిందని, ప్రభాస్కు చెప్పగానే ఓకే అన్నాడని, అలా ఈ సినిమా ఫామ్ అయిందని వంగ చెప్పాడు. అయితే సందీప్ చెప్పిన ఈ మాటలను తప్పుగా అర్థం చేసుకున్న కొంతమంది నెటిజన్స్ స్పిరిట్ హాలీవుడ్ రీమేక్ అంటూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. దీంతో చెవులకేమైంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ షురూ చేశారు. కొట్లాటలు, గొడవలతో కలిసి కాపురం చేసే కంటే విడిపోయి ఎవరి బతుకు వారు బతకడం మేలనే ఫీలింగ్లో ఉన్నారు ఎట్ ప్రెజెంట్ కొందరు సెలబ్రిటీస్. అందుకే రిలేషన్లో తేడా వస్తే విడాకులు తీసుకుంటూ వార్తల్లో వైరల్ అవుతున్నారు. ఇక తాజాగా హీరో ధనుష్, ఐశ్వర్య కూడా ఈ విడాకుల దగ్గరే ఉన్నారు. ఎప్పటి నుంచో దూరంగా ఉంటున్న వీరు ఇప్పుడు కోర్టులో విడాకుల కోసం అర్జీ పెట్టుకున్నారు. అది కాస్త వస్తే ఇక వీరు పూర్తిగా భార్యాభర్తల బంధం నుంచి విడిపోయినట్టే. ఎవరి దారి వారు చూసుకుంటూ లైఫ్ లీడ్ చేయాల్సిందే. ఫిలిం ఇండస్ట్రీలో హీరోల రెమ్యూనరేషన్ను డిసైడ్ చేసేది సక్సెస్. అయితే ఈ సక్సెస్ యానిమల్ సినిమాతో ఓ రేంజ్లో దక్కింది కాబట్టి రణ్బీర్ మేకర్స్కు బంగారు బాతులా మారిపోయాడు. అకార్డింగ్ టు లేటెస్ట్ రిపోర్ట్స్, తన నెక్స్ట్ ఫిలిం రామాయణ సినిమాకు ఏకంగా ఈ హీరో 225 కోట్లను రెమ్యూనరేషన్గా తీసుకుంటున్నారట. 3 భాగాలుగా వస్తున్న ఈ సినిమా సిరీస్లో ఒక్కో సినిమాకు 75 కోట్ల చొప్పున ఛార్జ్ చేస్తున్నారట రణ్బీర్. ఓ పక్క బన్నీ బర్త్డే విషెస్తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. బన్నీ మేనియాతో ఊగిపోతుంది. అయితే ఈ హడావిడిలో కూడా తన తమ్ముడు కొడుకు బర్త్డేను గుర్తుపెట్టుకునే ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. బన్నీతో పాటు తన తమ్ముడు కొడుకు అకీరాకు కూడా స్పెషల్గా బర్త్డే విషెస్ చెప్పి సర్ప్రైజ్ చేశారు. హ్యాపీ బర్త్డే మై డియర్ అకీరా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ ట్వీట్ చేశారు. దీంతో అకీరా అంటే పెద్దనాన్న చిరుకు ఎంత ప్రేమ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.